ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫస్ట్ డే మన విషయం మీ అమ్మగారికి చెప్పు. సెకండ్ డే ముహూర్తాలు. థర్డ్ డే మ్యారేజ్. అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాడు హ్యాపీగా అమ్మ వాళ్ళతో కలిసిపోయి ఉంటే వాణ్ణి చూపించి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి సమీర విషయం చెప్దాం అనుకున్నాను. కానీ వదిన మొత్తం రివర్స్ చేసింది. ఇప్పుడు సమీర విషయం అమ్మకి ఎలా చెప్పాలి? అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించాలి? ఆనందా, రోహిత్ చేసిన తప్పు మళ్ళీ మన ఇంట్లో ఎవరి విషయంలో జరగకూడదు అనుకుంటున్నాను. మేం చేసిన తప్పు నువ్వు చెయ్యొద్దు ఆనందా. దేని గురించి మాట్లాడుతున్నావక్క? మన దర్శన్ బాబు గురించి చెప్తుందమ్మా. అంటే రోహిత్ లాగా దర్శన్ కూడా ఎవరినైనా లవ్ చేస్తున్నాడనా అన్నయ్య? ఆ అవకాశం వాడికి ఇవ్వద్దు అంటున్నాను మరిదిగా. దర్శన్ అన్నయ్య అలా ఏం చేయడు. అమ్మ ఎంత చెప్తే అంత. అయితే దర్శన్ బాబుకి మంచి సంబంధం చూసి మీరే పెళ్లి చేసేస్తే అప్పుడు ఈ గొడవ ఉండదు కదా మేడం. నే చెప్తోంది కూడా అదే. తనకు విలువిచ్చి నీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఈ ఉమ్మడి కుటుంబం తాలూకా విలువల్ని నీ తర్వాత కాపాడగలిగే సత్తా ఉన్న మంచి అమ్మాయిని దర్శన్కిచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది ఆనంద. ఏమంటావ్? మీరు చెప్తోంది సరేనక్క, కానీ ఇంత సడన్ గా పెళ్ళంటే నాకిప్పుడు పెళ్ళొద్దు అన్ని మాట తోసేస్తాడనే కదా. వాడితో నేను మాట్లాడతాను, పెళ్లి కొప్పించే వస్తాను. నాన్న దర్శన్, ఏంటి పెద్దమ్మా? ముందులా కూర్చో. కూర్చో. నీతో ఒక విషయం చెప్తాను. ఈ పెద్దమ్మ మీద ఏమాత్రం నీకు ప్రేమున్నా నా మాట కాదనకూడదు. ఇదిగో నా మీద ఒట్టే. దేని గురించి పెద్దమ్మా? మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటోంది నాన్న. అప్పుడే నాకు పెళ్ళేంటని అది ఇది అనడానికి వీల్లేదు. అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటోందా? అవును నాన్న, నీ అభిప్రాయం ఏంటో కనుక్కోమని నన్ను పంపించింది. నీకిష్టమే కదా? ఎటు పెళ్లి టాపిక్ అమ్మే తీసుకొస్తోంది కాబట్టి ఇదే కరెక్ట్ టైం. సమీర విషయం చెప్పేయచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మ మాట నేనెందుకు కాదంటాను పెద్దమ్మా, తనిష్టం. నాకు తెలుసురా, నీ నోటి నుంచి ఇదే మాట వస్తుందని. నా బంగారు కొండ. ఆనందా, ఆనందా, నువ్వు బంగారు పూలతో పూజ చేసావా ఆనందా? అందుకే నీ కడుపున రత్నం లాంటి కొడుకు పుట్టాడు. ఇంతకీ వాడు పెళ్లి ఒప్పుకున్నాడా? అన్నయ్య, వదిన ఆనందం చూస్తుంటే తెలియట్లా? అంటే తను పెళ్లి చేసుకోమంటే ఒప్పుకున్నాడాక? మాట వరుసకు ఒప్పుకోవడం కాదానందా. మా అమ్మ మాట నేనెందుకు కాదంటాను? ఆవిడ ఏ అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబడితే ఆ అమ్మాయి మెడలో తాళి కడతాను అన్నాడు. మనం చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని బల్లగుద్ది మరీ చెప్పాడు. ఏదో రకంగా ఈరోజు సమీర మ్యాటర్ చెప్పేయాలి. అమ్మిప్పుడేటో నా పెళ్లి టాపిక్ మళ్ళీ నా దగ్గరికి తెస్తుంది. ఆ లీడ్ తీసుకుని అమ్మకి సమీర విషయం చెప్పేస్తాను. అన్నయ్య ఎక్కడా? పిలుస్తానుండమ్మా. తొందర్రా.
అన్నయ్య త్వరగా రా అన్నయ్య. అమ్మా ఆవకాయ ముద్దలు పెడుతుంది. వస్తున్నాను లహరి. అమ్మా వస్తున్నారంట. నానా అక్కడ కాదు, నా పక్కన కూర్చో. అమ్మా ఏంటి, ఎందుకలా చూస్తున్నావు? అయినా ఆ కన్నీళ్ళేంటమ్మా? తన పెంపకము తనకిచ్చిన విలువను చూసి పొంగిపోతుందిరా మీ అమ్మ. అమ్మ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది కదా నాన్న. ఎప్పుడు ఏమివ్వాలో ఆవిడకు బాగా తెలుసు. అలాంటప్పుడు తన మాట వినటంలో నా గొప్పతనమే ఉంది. చూడు దర్శన్, పెళ్ళనేది జీవితంలో ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ రా. అంత ఇంపార్టెంట్ డెసిషన్ని మీ అమ్మకు అప్పగించావు చూసావు. నువ్వేరా నిజమైన కొడుకు అంటే. అమ్మ చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అన్నావు కదా అన్నయ్య. అందుకే అందరం హ్యాపీగా ఉన్నాం. మీరా మాట అన్నారని తెలిసినప్పటి నుంచి మేడం గారి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు ఆగడం లేదు సార్. నేనిప్పటిదాకా ఈ ఇంటి కోడలుగా ఎన్నో విషయాల్లో నేను గెలిచాను దర్శన్. కానీ నీ పెళ్లి విషయంలో నిర్ణయం నాకు వదిలేసి అమ్మగా నువ్వు నన్ను గెలిపించావు. థ్యాంక్ యూ నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.